హౌస్ మేట్స్‌కి లాస్ట్ వీక్ కాబట్టి ఓట్ అప్పీల్ చేసుకోవడానికైతే బిగ్ బాస్ అవకాశం అయితే ఇచ్చేస్తున్నారు. ఈ వీక్ మొత్తం టాస్క్‌లుంటాయి. టాస్కుల్లో గెలిచిన వారు ఓట్ అప్పీల్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటది. ప్రతి టాస్క్ చాలా కీలకమే. ఎందుకంటే ఓట్ అప్పీల్ అనేది చాలా ఇంపార్టెంటు. దాన్ని బట్టి కూడా ఆడియన్స్ కొంతమంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఆడియన్స్ కనెక్ట్ అయిన తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం 100% ఉంటది. ఏంటి 1, 2 స్థానాల కోసం కొట్టుకుంటారా అని చెప్పనేసి అంటే ఖచ్చితంగా కొట్టుకుంటారు. టాప్ 5లో ఉండాలి అని చెప్పనంటే ఓటింగ్ అప్పీల్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తది. మరి టాస్కులు ఎలా ఉండబోతున్నాయంటే నార్మల్‌గా మీరు లాస్ట్ సీజన్ చూసుంటారు. లాస్ట్ సీజన్ చూసినప్పుడు అమర్‌దీప్ ఏదైతే ఒక టాస్క్ ఆడి "అన్నా ప్లీజ్ అన్నా నన్ను కొట్టొద్దన్నా అన్నా" అది ఇది అని చెప్పన్నాడు. అదే టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ పెట్టిన తర్వాత దానికి కంటిన్యూయేషన్‌గా దాంట్లో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి అందుకు కంటిన్యూయేషన్ టాస్క్స్ అయితే పెట్టారు. ఇక్కడ టాస్క్‌లనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! దీనివల్ల కూడా ఓటింగ్ పెరిగే అవకాశం 100% ఉంటది. ఫస్ట్ టాస్క్ అయితే మన ప్రేరణ గెలిచింది. గెలిచి ఫస్ట్ ఓట్ అప్పీల్ మన ప్రేరణ అయితే చేసుకునింది. లాస్ట్ ఎవరైతే ఓట్ అప్పీల్ చేస్తారో వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ ఉండే అవకాశం ఉంటది. ఆడియన్స్ లాస్ట్‌లో కనెక్ట్ ఎవరికైతే అవుతారో వాళ్ళకే ఓటింగ్ పర్సెంటేజ్ షేర్ అనేది పెరుగుతుంది. సెకండ్ టాస్క్ మన నిఖిల్ గెలిచి ఓట్ అప్పీల్ అయితే చేసుకున్నారు. ఆ టాస్క్‌లు అనగానే మన నిఖిల్ జే అని లేస్తున్నారు. ఏదైనా టాస్క్ ఇవ్వు నేను గెలిచి చూపిస్తా అంటున్నాడు మన నిఖిల్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.